దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరి దేవుని బిడ్డలందరికి కూడా వందనాలు. దేవుని కృప సమాధానం మీ అందరికీ తోడైండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ లేఖనాలు మనం చూస్తే నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు అని లేఖనం చెప్తుంది. నీతిమంతులంటే ఎవరు? నీతిమంతులు మొరపెడితే దేవుడు ఆలకించి వారి యొక్క కష్టాల్లో నుంచి దేవుడు వారిని విడిపిస్తాడని చెప్పి ఈ లేఖనము చాలా స్పష్టంగా చెప్తుంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని మరి అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా ఆయన రాశాడు. అలాగే మరి ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారైతే మరి నీతిమంతులు ఎవరు? నీతిమంతులు ఎవరు? ఎవరు నీతిమంతులు? ఎవరు మొరపెడితే దేవుడు మరి కష్టాల్లో నుంచి విడిపిస్తాడు? ఎవరు మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు అంటే లేఖనాల్లో మనం చూస్తే నీతిమంతుడు మొరపెడితే ఆలకిస్తాడు అని చెప్తుంది. మరి నీతిమంతుడు అంటే ఎవరు? నీతిమంతుడు ఎలా ఉంటాడు? నీతిమంతుడు ఎక్కడ ఉంటాడు? ఎలా ఉంటాడు? అసలు నీతిమంతుడు ఎవరు అనే లేఖనాల్లో మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో మరి మత్తయి సువార్తలో ఒక మాట ఏముంటదంటే, పిలాతు భార్య ఒక మాట చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభు గురించి సాక్ష్యమిస్తుంది. ఏమని సాక్ష్యమిస్తుందంటే, ఆ నీతిమంతుని జోలికి మీరు వెళ్ళొద్దు అని తన భర్తకు ఒక లేఖ రాసి పంపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికే ఆయన బంధించబడి చెరసాలలో మరి ఆయన ఉంటారు. ఆయన తీర్పుకు సమయానికి దగ్గరలో ఉంటాడనమాట. అయితే ప్రియమైన బిడ్డలారా, ఆ రోజు రాత్రి కలలో యేసుక్రీస్తు ప్రభు గురించి ఆమెకు బయలుపరచబడుతుంది. ఏమి అని బయలుపరచబడుతుంది అంటే, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి భార్య తన భర్తకు లేఖనం రాసినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మరి ప్రజలందరూ కూడా ఆయన సిలువ వేయండి అని చెప్పేసి అనేక మంది కేకలు వేసినప్పటికీ కూడా మరి ఆయనలో నాకు ఎటువంటి తప్పిదము కనబడట్లేదు, ఆయనలో నాకు ఏ దోషము కనబడట్లేదు అని చెప్పి ఆయన యొక్క పిలాతు మాట్లాడినప్పుడు, లేదు ఆయన్ని మీరు ఖచ్చితంగా మీరు సిలువేయాలని చెప్పేసి మరి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కేకలు పెడతా ఉన్నప్పుడు పిలాతు ఆయన చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని యొక్క పాపము నా మీద, నా బిడ్డల మీద, నా కుటుంబం మీద ఉండకూడదని చెప్పేసి ఆయన చేతులు కడుక్కున్నప్పుడు ప్రజలంటారు, ఆ పాపము అదంతా మా మీద ఉండునుగాక అని చెప్పేసి వాళ్ళు పలుకుతారు. బైబిల్లో నాకు తెలిసి నీతిమంతుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారుగా కనపడతా ఉన్నారు. రెండవదిగా మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏబు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. భూమి మీద నీతిమంతుడైనటువంటి నా సేవకుడు ఉన్నాడని చెప్పేసి అపవాదితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీతిమంతుడు భూమి మీద ఉన్నాడు, నువ్వు చూసావా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏబు గ్రంథం 1వ అధ్యాయం మనం చదువుకుంటా వస్తే అక్కడ ఈ మాటలు ఉంటాయి. గమనించాలి, మరి నీతిమంతుడు మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు అని బైబిల్ చెప్తుంది. ఈరోజు నీతిమంతుడు అంటే ఎవరు? భూమి మీద నీతిమంతులను కనుగొనగలమా? మరి విశ్వాసము కలిగిన వారిని మనం కనుగొనగలమా? ఒకసారి మీరు ఆలోచించండి. భూమి మీద నీతిమంతుల్ని మనం కనుగొనటానికి మనకు కనబడుతున్నారా? ఎక్కడైనా నీతిమంతులు అంటే ఎవరండి? బాప్తిసం తీసుకున్న వాళ్ళు నీతిమంతులా? లేకపోతే తెల్ల బట్టలు వేసుకొని చర్చికి వచ్చే వాళ్ళు నీతిమంతులా? లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మరి ప్రార్థన చేస్తున్నోళ్ళు నీతిమంతులా? మరి పాటలు పాడేవాళ్ళు నీతిమంతులా? వాక్యం చెప్పేవాళ్ళు, వాక్యం చదివేవాళ్ళు నీతిమంతులా? మరి పెద్ద పెద్ద సంఘాలు ఉన్నటువంటి పాస్టర్లు నీతిమంతులా? మరి చిన్న చిన్న సంఘాలు ఉన్న వాళ్ళు నీతిమంతులా? ఎవరు నీతిమంతులు? ఎవరండి? ఎవరు నీతిమంతులు?
అదే యోబు గ్రంథంలో ఒక మాట ఏముంటదంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు యోబు. ఎవరైతే ఈ లోకంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే చెడుతనాన్ని విసర్జిస్తారో వాళ్ళు నీతిమంతులు. అందుకనే కదా బైబిల్ చెప్తా ఉంది, యోబు గురించి సాక్ష్యం ఇస్తుంది ఏంటంటే, బైబిల్లో ఏమని సెలవిస్తుందంటే, యోబు గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, అతడు నీతిమంతుడు అని బైబిల్లో దేవుడే చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి కూడా బైబిలే చెప్తా ఉంది. ఆయన అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రూపించగలరా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడు అంటాడు. అపోస్తుల కార్యము మరి 1వ అధ్యాయము 14వ వచనంలో, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా రూపించగలరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులు అంటే ఎవరు? పెద్ద సంఘం ఉంటే నీతిమంతులు అయిపోతారా? అంటే బాప్తీసం తీసుకున్నంత మాత్రాన నీతిమంతులు అయిపోతారా? పాటలు పాడినంత మాత్రాన నీతిమంతులు అయిపోతారా? అంటే వాక్యము ధారాళంగా ఆ మర్మాలు బోధించినంత మాత్రాన నీతిమంతులు అయిపోతారా? లేకపోతే చాలా సంఘాలు కట్టేసినంత మాత్రాన నీతిమంతులు అయిపోతారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని చిత్తము నీ పట్ల నెరవేర్చబడింది అంతే. నువ్వు నీతిమంతుడు అయినా నీతిమంతుడు కాకపోయినా దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడవలసి ఉన్నది. కాబట్టి దేవుడు ఆయన ప్రణాళిక ప్రకారంగా, ఆయన కృప ప్రకారంగా దేవుడు నీకు ఆధిక్యతని ఇచ్చాడు అంతే తప్ప ఏదో నువ్వు నీతిమంతుడు అని చెప్పేసి దేవుడు నీకు ఆ పెద్ద సంఘము, పెద్ద ఇవన్నీ కూడా నీకు ఇవ్వలేదు. సినిమా హాల్ కాడకపోతే కూడా బోళ్ళంత మంది జనాలు ఉంటారు, మరి దాన్ని ఏమంటారు? మరి మైన్స్ కాడకపోతే కూడా అక్కడ కూడా బోళ్ళంత మంది జనాలు ఉంటారు, మరి దాన్ని ఏమంటారు? ఏమండి, ఎక్కడైనా ఒక సినీ యాక్టర్ వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా ఏదైనా ఫంక్షన్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా కొన్ని లక్షల మంది వస్తారు, మరి దాన్ని ఏమంటారు? మరి అది కూడా అన్ని నీతిమంతుల సభలే అంటారు. అవి కూడా అన్ని కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి. బైబిల్లో దేవుడే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, దేవుడు గమనించాలి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఈరోజు దేవుని మహిమను పొందలేకపోవడానికి గల కారణం ఏంటండి? అంటే పాపం అనేది మనిషిలో ఉండవటం వల్లనే కదా దేవుణ్ణి మనం మహిమపరచలేకపోతున్నాము, లేదంటే ఆయన మహిమను మనం పొందలేకపోతున్నాము. గమనించాలి. ఒక పెద్ద మీటింగ్ పెట్టేసి కొన్ని వేల మంది వచ్చేటప్పటికి అబ్బా నేను చేసిన పని సక్సెస్ అయిపోయిందని చెప్పి నువ్వు అనుకుంటావు. కాదు, ఆయన నామాన్ని ఆయన అవమానపరచుకోవడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా పొరపాట్లు చేసినా కూడా ఆయన సరిదిద్ది ఆయన నామాన్ని ఆయన కనపరుచుకున్నాడు. అక్కడ నువ్వేదో నీ గొప్పతనం కోసం పెట్టావు, ఏదో నువ్వు ఫాలోవర్స్ పెంచుకోవాలని, లేదంటే అందరి ఎదుట ఫోకస్ అవ్వాలని చెప్పేసి అది ఒకటి ఉండొచ్చు. కానీ ఏ ఉద్దేశంతో చేసినా కూడా ఒకటి నువ్వు గమనించేది ఏంటంటే, ఆయన నామాన్ని ఆయనే మహింపరుచుకున్నాడు. ఎందుకంటే ఆయన నామాన్ని అవమానపరచడానికి ఆయన ఇష్టపడడు. గమనించాలి. అదేదో నీ నీతిని బట్టి, నీ గొప్పతనాన్ని బట్టి అక్కడ కార్యాలు జరగట్లేదండి. కానీ ఒకటిగా బాగా నువ్వు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నేను నీతిమంతుడిని అని చెప్పేసి నీ గుండె మీద నువ్వు చేసుకొని చెప్పే ధైర్యం నీకు లేదు. అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు, బూతులు మాట్లాడేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఏమండి, బాప్తీసం తీసుకొని త్రాగుబోతులు ఉన్నారు, భయంకరమైన పాపం చేసేవాళ్ళు ఉన్నారు, చర్చికి వెళ్తూ కూడా రకరకాల పనులు చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి ఇదంతా కూడా ప్రజలు చూడట్లేదా? దేవుడు చూడట్లేదా? ఎలాగ సమాజంలో నువ్వు దేవుని నామాన్ని కనపరచాలనుకుంటున్నావు? నువ్వు చెడుతనాన్ని విసర్జించకుండా, తోటి సహోదరుణ్ణి గౌరవించకుండా, తోటి సహోదరుని గౌరవించకుండా, మరికి విలువ ఇవ్వకుండా, ఏమండి, నీ నోరు కొచ్చినట్టుగా నువ్వు ఎలా పడితే అలా హేళన చేస్తూ మాట్లాడుతూ నేను నీతిమంతుడిని చెప్పేసి నువ్వు చెప్పుకోవడం వలన నువ్వు గొప్పవాడు అయిపోతావా? నీతిమంతుడు అయిపోతావా? ఏం కాదండి. గమనించండి. నువ్వు ఎప్పుడైతే చెడుతనాన్ని విసర్జిస్తావో, ఎప్పుడైతే లోక సంబంధమైన వాటిని నువ్వు విసర్జిస్తావో, ఎప్పుడైతే దేవునికి ఇష్టం లేనివి, దేవునికి ఆయాసకరమైనవి, దేవునికి విరోధమైనటువంటివి ఎప్పుడైతే నువ్వు విసర్జిస్తావో, నువ్వు కూడా
ఏబు లాంటి సాక్ష్యాన్ని నువ్వు పొందుకుంటావు. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఏబు నిలబడ్డాడు. అందుకనే యోబు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి రెండంతలుగా ఆయన ఆశీర్వదించాడు. ఆయన స్నేహితులు ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ కోరారు. చనిపోయినటువంటి తన బిడ్డల్ని తిరిగి దేవుడు మరలా ఇచ్చాడు. తన భార్య ఆలోచన, తలంపులు, మనస్సును మార్చాడు. సమస్తాన్ని దేవుడు తిరిగిచ్చి మరలా ఆయన గొప్పవాడిగా దేవుడు చేశాడు. ఈ లోకంలో నీవు కూడా నీకున్న పరిస్థితుల్లోంచి నువ్వు బయటపడి మారి అనేకులకు నువ్వు దీవెనకరంగా మార్చబడాలి అంటే నీలో ఉన్నటువంటి ఆ చెడుతనాన్ని ఎప్పుడైతే నువ్వు తొలగించుకుంటావో, దేవునికి భయభక్తులు కలిగి, అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా దేవుడు రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు. చూడండి, దూరపు కొండలు ఎప్పుడు నున్నగానే ఉంటాయి. ఎక్కడో నుండి మనం ఎవరెవరిని పెద్ద పెద్ద స్పీకర్లను పిలిచి మన మీటింగ్లు పెట్టిస్తూ ఉంటాము. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, గమనించండి. నీతిమంతుడు ఎవరో అంటే చెడుతనమును విసర్జించిన వాడు నీతిమంతుడు. గొప్ప ప్రసంగాలు చేసేవాడు నీతిమంతుడు కాదండి. ఇలా చర్చిలో ఉన్నటువంటి ఒక విశ్వాసుని లేపి నిలబెట్టినా కూడా గొప్ప ప్రసంగాలు చేస్తారు. వాళ్ళకు కూడా వాక్యం చెప్పే జ్ఞానం ఉంది, తెలివి అన్నీ ఉన్నాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో చెడు ఉంచుకొని మనం ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని రకాలైన మొక్కుబళ్ళు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని చేసినా నీ లోపల దేవునికి విరోధమైనది ఉన్నప్పుడు నువ్వు నీతిమంతుడిగా ఉండలేవు, నీతిమంతుడిగా దేవుని కనబడలేవు. మనుషుల ముందు నువ్వేదో మేకప్ వేసుకున్నట్టుగా, మైమార్పు వేసుకున్నట్లుగా నువ్వు మనుషుల ముందు నీతిమంతుల్లాగా ఒకవేళ కనపడినా కూడా ఏదో ఒక రోజు నీ బండారం బయటపడక తప్పదు. నీలో నీతి ఉంటే ఖచ్చితంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు పరలోక రాజ్యంలో జీవ కిరీటాన్ని నువ్వు పొందుకుంటావు. ఏమండి, గమనించండి. అపవాది క్రియలు నీలో ఉంచుకున్నంత కాలం, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు చూపులు, చెడు మాటలు, అసహ్యమైన కార్యాలు నీలో ఉన్నంత కాలం నీ జీవితంలో నువ్వు నీతిమంతుడుగా నువ్వు ఉండలేవు. నీ ప్రార్థన దేవుడు ఆలకించలేడు. అబద్ధమాడి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. మోసాలు చేసి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. కాబట్టి ఎక్కడ నువ్వు పొరపాటు చేస్తున్నావో దాన్ని సరిదిద్దుకో. ఇప్పటికైనా ఆ చెడుతనాన్ని వదిలిపెట్టి మారు మనసు పొందు. మంచి ఆలోచన, మంచి తలంపులు ఇమ్మని దేవుడిని అడుగు. మంచి చెడులు తెలుసుకునే హృదయాన్ని ఇమ్మని దేవుడిని అడుగు. ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. రోత బ్రతకడానికి ఇష్టపడవద్దు. లంచాలు తీసుకోవద్దు. అక్రమ సంపాదన వద్దు. మరి ఒక్కో పాస్టరు అనేక రకాలైన జీతాలకు పాల్పడి ఒక దగ్గర కాదు అనేక మంది దగ్గర జీతాలు తెచ్చుకుంటారు, లంచాలు తీసుకుంటారు. మరి ఎంతో మంది ఎన్నో రకాలుగా భయంకరమైనటువంటి అక్రమ సంబంధాలు. మరి ఇలాంటివన్నీ కలిగి నువ్వు వాక్యం బోధిస్తున్నప్పుడు మరి నువ్వు నీతిమంతుడు ఎలాగైతావు? చర్చికి వచ్చినంత మాత్రం నువ్వు నీతిమంతుడు ఎలాగైతావు? లోకంలో ఒక రీతిగా ఉండి మరి దేవుని మందిరంలో ఒక రీతిగా ఉంటే దేవుడు నిన్ను చూడట్లేదా? నీ మీద ఆయన దృష్టి లేదా? ఒకసారి నువ్వు ఆలోచించు. నీ పద్ధతి మార్చుకో. దేవుని కళ్ళు నిన్ను చూస్తున్నాయి. రాజకీయ నాయకులతో సహవాసం చేస్తూ వారికి జైలు కొట్టుకుంటూ నువ్వు తిరుగుతున్నావు. సినిమా యాక్టర్లతో సహవాసం చేస్తూ వాళ్ళకి జైలు కొట్టుకుంటూ తిరుగుతున్నావు. మరి ఎక్కడ చూసినా కూడా నీకు లోక సంబంధమైనటువంటి కావాలి, అధికారాలు కావాలి. నీకు రాజకీయ నాయకులు ఎదుట నువ్వు కనబడాలి. నేను గొప్పవాడిని, ఈ ప్రాంతంలో నా అంతటి వ్యక్తి లేడు అన్నట్లుగా మరి నిన్ను నువ్వే ఫోకస్ చేసుకోవడానికి ఏమేమో చేస్తున్నావు. మరి ఇది కూడా తప్పు కాదా? మరి నువ్వు నీతిమంతుడు ఎలాగైతావు? నువ్వు నీ దేవుణ్ణి గొప్ప చేయాల్సింది పోయి ఎవరెవరినో నువ్వు గొప్ప చేస్తా ఉన్నావు. దానివలన నువ్వు దేవుని నామాన్ని నువ్వు అవమానపరిచిన వ్యక్తి అవుతున్నావు. కానీ దేవుడు మాత్రం తన నామాన్ని తనకు కనపరుచుకుంటున్నాడు. ఒకసారి నువ్వు ఆలోచన చేస్తే బాగుంటుంది. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన నా యేసయ్య, నీ పాదాలకు వందనాలు అయా. చెప్పబడిన ఈ వాక్యము అనేకులకు మరి హృదయ మార్పిడి, ఆలోచన మార్పిడి, తలంపు మార్పిడిలు జరుగునట్లుగా మీరు సహాయం చేయండి. ఇకనైనా కూడా ప్రభు అన్ని తప్పుల్లో పొందుతూ నేను నీతిమంతురాలను అనుకొని కాలరు ఎగరేసి తిరిగే వారికి ఇకనైనా ఒక మంచి మనసు, ఆలోచన దయచేయండి. వారి తప్పులు సరిదిద్దుకొని నాలో ఈ లోపం, ఈ పాపం ఉందని సరి చేసుకొని అయా క్షమాపణ కోరి క్షమించబడి అయా వారి యొక్క బలహీనతల నుంచి బయటకు వచ్చి నేను గణపరిచే విధముగా నీ కృప వారికి అనుగ్రహించి పరిశుద్ధపరచి మమ్మల్ని అందరినీ రెక్కల చాటును భద్రపరచుకొని దీవించమని
యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.